మీ కష్టార్జితమైన ఆహారము తల్లిదండ్రులకు పెట్టుట ద్వారా అది ఎంత దీవెన మీకు తెలుసా? దేవుడు దాన్ని స్పెషల్గా గుర్తిస్తాడు. మీరు అనొచ్చు, మేము ఆహారం పెట్టేంత మంచోళ్ళు కాదులే, వాళ్ళు మామూలు కాదు, వాళ్ళు మామూలు కాదు వాళ్ళు అని తల్లిదండ్రిని విలన్స్ లాగా చూసే కొడుకులు కూతుళ్ళు ఉన్నారు. అఫ్ కోర్స్ వాళ్ళు చెడ్డవాళ్లే కావచ్చు, కానీ మీకు జన్మనిచ్చారు, కానీ పెంచి పెద్ద చేశారు, వాళ్ళ పొట్టగట్టుకొని మీకు అంత ఆహారం పెట్టారు. వాళ్ళ వస్త్రాలు వాళ్ళ తగ్గింపులోనికి వెళ్ళిపోయి మీకు మంచి వస్త్రాలు తొడిగించి మీ జీవితానికి వాళ్ళు మంచి పూలబాటలాగా మంచి జీవితాన్ని వాళ్ళు మీకు ఇచ్చారు. కొంతమంది కదిలితే అడుగుతారు, ఏం చేశావు, నాకేం చేశావు, ఏమన్నా మూట దాచిపెట్టావేంది? నోరుమై, పెద్ద ఏదో సంపాదించినట్టు మాట్లాడతాను. తల్లిదండ్రులు చాలా తేలిగ్గా మాట్లాడే వ్యక్తులు ఉన్నారు. అలా మాట్లాడొద్దు నాన్న. ఒకవేళ ఇప్పటిదాకా తెలిసి తెలియక అట్లా ప్రవర్తిస్తే సరి చేసుకోండి. తల్లిదండ్రులు మంచి వాళ్ళు అయినా కాకపోయినా నీకు జన్మనిచ్చారు, జీవితాన్ని ఇచ్చారు. వాళ్ళు లేకపోతే నువ్వు లేవు. నువ్వు అనేవాడి ఉనికిలోకి వచ్చావంటే దేవుడు వాళ్ళని వాడుకున్నాడు. అంతేకాదు, వాళ్ళని ప్రేమిస్తేనే నువ్వు నన్ను ప్రేమించినట్టని దేవుడే చెప్పాడు.